కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను ఎండపెడుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు. ఎన్డీఎస్ఏ అంటున్నారు, మీరు బహిర్గతం చేయాలి. ఎన్డీఎస్ఏని అడిగినరా? మీరు నీళ్లు నింపచ్చాలని అడిగిర్రా? ఆ లెటర్ రాస్తే లెటర్ బహిర్గతం చేయండి. కేవలం కాలయాపన చేస్తుండ్రా? ఎన్డీఎస్ఏ మీకు ఇయ్యని చెప్పని చెప్పిందా? నింపదని చెప్పిందా? మీరు అనుమతి అడిగినరా? కేవలం ఎన్డీఎస్ఏ సాగు చెప్పుకొని కన్నెపల్లి నుంచి నీళ్ళెత్తితే కాళేశ్వరం నీళ్ళెత్తే చెప్పేసి రైతాంగ నోట్ల మనగొడుతున్నారు. అటు అన్నారం ఎండబెడుతున్నారు, సుందీలను ఎండబెడతారు, ఎల్ఎండి ఎండబెడతారు, మిడ్మాన్ ఎండబెడతారు. ఇట్లా ప్రాజెక్ట్ పోతున్నటువంటి తెలంగాణ ప్రజల గొంతు తడిపే ప్రయత్నం చేశారు. అంటే దీన్ని బట్టి మీరు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేదా అవగాహన లేక మాట్లాడుతూ ఉన్నారా? గంగుల కమలాకర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇప్పటికే మేము దాదాపు 14 టీఎంసీ నీళ్లను ఇవాళ ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మిడ్మానేర్కి ఎత్తిపోసినాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా లోయర్ మ్యాడామ్ నింపుతాం, మిడ్మానేర్ నింపుతాం, ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది. ఎల్లంపల్లి నుంచి వెళ్ళి అన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మీరు రైతుల పుట్టగొట్టారు, కానీ మేము కొట్టాం.